యువరాజ్తో మాట్లాడడం కోసం అని చెప్పి కౌశికి, కమలాకర్ వీళ్ళంతా కూడా ఆఫీస్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత జేడి వాళ్ళను అడ్డుకుంటూ ఉంటుంది. మేము యువరాజ్తో మాట్లాడాలి అని చెప్పి పక్కకు తప్పుకొని కౌశికి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధాత్రి వాళ్ళ ఆఫీసర్ జేడి అడ్డొచ్చిన వాళ్ళను న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేసే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కమలాకర్ ఆవేశంగా జేడి వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఆయన కాలర్ పట్టుకొని, ఏయ్ మేము యువరాజ్తో మాట్లాడడానికి వచ్చాం. మేము తనతో మాట్లాడిన తర్వాతే మీరు తనని కోర్టుకు తీసుకొని వెళ్ళాలి. ఎవరితోని మాట్లాడుతున్నామో ముందు స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడండి అని చెప్పి అలా కమలాకర్ జేడి వాళ్ళ ఆఫీసర్ కాలర్ పట్టుకోగానే ఇక జేడి ఆవేశంగా అక్కడికి వచ్చి కమలాకర్ కాలర్ పట్టుకొని లాగి తన చెంప పగలగొడుతుంది. దాంతో కమలాకర్ అక్కడున్న కార్ మీద పడిపోతాడు. ఇక కౌశికి అది భరించలేక నా బాబాయ్ మీదే చేయి చేసుకుంటావా ఏ అని చెప్పి ఇక అలా జేడి మీద అరుస్తూ ఉంటే జేడి కూడా ఏ అంటూ కౌశికి మీద అరుస్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.